ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఎంతవరకు కాచి కాపాడినందుకే నీకే లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమేమై ఉన్నామో సమస్తం నీ కృపల్లో ఉన్నామని ప్రతి ఒక్కరము గుర్తించగలదులకు నీ ఆత్మ ప్రేరణ మాకు దయచేయండి. ఆరాధనలో తోడుగా ఉన్నారు నాయన. వాక్యమైన దేవ మాతో మాట్లాడండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా కృపను ప్రసాదించి మీరు మాత్రమే మహిమను పొందుకునమని నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ వాక్శక్తిని మాకు అనుగ్రహింపచేసి నీ ఆత్మతో బలపరచమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. దయచేసి కూర్చోండి. ముందుగా దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రత్యేకంగా ఈ దినము గురువర్గ పరిచర్య అనేటటువంటి ధ్యానాంశమును మనము జ్ఞాపకం చేసుకొని పోతున్నాం. ఈ గురువర్గ పరిచర్యలో మరి అభిషక్త పరిచర్య అనేటటువంటిది మనం ఎక్కువగా ఆలోచన చేయవలసినటువంటి అంశం. ప్రాచీన క్రైస్తవ సంఘ ప్రారంభ దినాల్లో సంఘము 2 పరిచర్యల ద్వారా నడిపించబడటం అనేటటువంటిది గమనార్హం. అనభిషిక్త పరిచర్య, అభిషిక్త పరిచర్య. లేపి అంటే పెద్దల ద్వారా జరిగించబడే పరిచర్య, అభిషేకించబడిన గురువు ద్వారా జరిగించబడే పరిచర్య. ఈ 2 పరిచర్యలు మనము పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు సంఘములో చూస్తున్నాం అనేటటువంటి విషయాన్ని మన యొక్క దైనందిక జీవితంలో మనము అనుభవపూర్వకంగా నడిపించబడుతూ ఉన్నాం. ఈ ధ్యానాంశంకు ఇవ్వబడినటువంటి పాఠ్య భాగాలు ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం 4 నుంచి 10 వరకు మొదటి పాఠంగా, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు పత్రికా పాఠంగా, సువార్త పాఠంగా పరిశుద్ధ మత్తయి సువార్త 20వ అధ్యాయం 20 నుంచి 28 వరకు సువార్త పాఠంగా, తిరిగి 132వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరంగా మరి మనము చదువుకున్నాం. గురువర్గ పరిచర్యలో అభిషేక్త పరిచర్య ఇది చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాకు ఇంగ్లాండ్ దేశం నుంచి ప్రవేశపెట్టడం జరిగింది. మన పూర్వులు పితరులు మరి పీఠాధిపతులు మఠాధిపతులు అందరూ వీటిని గురించి చాలా సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగించబడిన తర్వాత ఈ అభిషేక్త పరిచర్య ద్వారా మరి దేవుని సంఘంలో ఉన్నటువంటి వారు నడిపించేటటువంటి విధానం బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అపోస్తలుల గ్రంథంలో ఇది ఎక్కువగా మనకు కనిపిస్తా ఉంది. అపోస్తలుల గ్రంథంలో ఇంటింట కూడుకొనుచు రొట్టె విడుస్తూ వారు పరిచర్యను జరిగించినటువంటి సేవకుల యొక్క విధి విధానాలు మనము చూడగలుగుతున్నాం. ఈ దినము మనకు ఇవ్వబడినటువంటి ధ్యానాంశంలో ఇర్మియా గ్రంథంలో నుంచి మనము మొట్టమొదటిగా కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మిగతా పత్రిక స్వార్థ పాఠంలో కూడా ఇవ్వబడిన విషయాలని కొన్ని విషయాలు మనము ధ్యానపూర్వకంగా జ్ఞాపకం చేసుకున్నాం. ఇర్మియా ప్రవక్త మరి ఇశ్రాయేలులకు బోధించినటువంటి కాలంలో మరి యూదా దేశము బహు ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దినాల్లో ఇర్మియాను దేవుడు ప్రవక్తగా పంపించాడు.
ఆయన పరిచర్య చేయడానికి. బాల్య దశలోనే ఇర్మియాను దేవుడు పిలుచుకొని తన యవ్వన కాలం అంతా ప్రవచన పరిచర్యలో ముందుకు సాగినటువంటి ప్రవక్తగా ఇర్మియాను మనము చూస్తాం. అంతేకాకుండా బలహీనులను పనికిరాని వారిగా ఎంచబడిన వారిని దేవుడు తన పరిశుద్ధ పరిచర్య కొరకు దేవుడు ఏ విధంగా నడిపిస్తాడో ఇర్మియా యొక్క ఉదాహరణగా మనకు కనిపిస్తా ఉన్నాడు. అంటే బలహీనులైనటువంటి వారిని దేవుడు ఏ విధంగా నడిపిస్తాడో మనము ఇర్మియా జీవితంలో చూడగలం. ఎందుకనంటే దేవుడు శక్తివంతమైన సాధకాలుగా దేవుడు ఆయన సేవకులను నడిపిస్తాడు. ధైర్యం లేనటువంటి ఇర్మియాను దేవుడు పిలిచి ఒక అసాధారణమైనటువంటి ప్రవచనాలు తెలియపరిచేటటువంటి ప్రవక్తగా ప్రజల ముందు నిలవబెట్టాడు. ఒక అసాధారణమైనటువంటి ప్రవచనాలు తెలియచెప్పేటటువంటి ఒక దైవ సేవకుడుగా ఇర్మియాను మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. ఎందుకంటే అసాధారణమైన వాక్కులు అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నానంటే ఇశ్రాయేల్ రాజ్యం 2 రాజ్యాలుగా విడిపోయింది. యోధా రాజ్యము ఇశ్రాయేల్ రాజ్యంగా విడిపోయింది. యోధా రాజ్యంలో ఇశ్రాయేల్ రాజ్యంలో మరి అశ్షూరీయుల చేత ఇశ్రాయేలు ఉత్తర రాజ్యము అశ్షూరీయుల చేత నాశనం గావించబడిన తర్వాత ప్రారంభ దినాల్లో 136వ సంవత్సరంలో యోధా రాజ్యం నిలిచిపోయింది. యూదులందరూ విగ్రహారాధికులైపోయారు. ఎందుకనంటే చెదరగొట్టబడినటువంటి యూదులుగా వారు నిజమైనటువంటి దేవుని విడిచిపెట్టి విగ్రహారాధికులుగా దేవుని విడిచిపెట్టి అసహ్య కార్యాలకి వారు బానిసలు అయిపోయినప్పుడు అప్పుడు ఇర్మియా వచ్చి వారిని గద్దించి హెచ్చరించాడు. ఇర్మియా ద్వారా యూదా వారిని హెచ్చరించడానికి దేవుడు తన ప్రణాళిక చొప్పున నడిపించినటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం. అంతేకాకుండా వారిని హెచ్చరించినప్పుడు వారు మారు మనసు పొంది పాపాలను విడిచిపెట్టి దేవుని తిరుగుమని వారిని వేడుకున్నప్పుడు వారందరూ దేవుని తట్టు తిరగని ఎడల భవిష్యత్తులో వారు ఎదుర్కొని పోయేటటువంటి వినాశనకరమైనటువంటి పరిస్థితులను గురించి ఇర్మియా యూదా రాజ్యమును హెచ్చరిక చేశాడు. ఆ తర్వాత మనం చూస్తే మరి కాలక్రమంగా ఇర్మియా గ్రంథం మనకు కనిపించదు, కానీ కొన్ని గజిబిజి గందరగోళంగా ఉండేటటువంటి పరిస్థితులు ఇర్మియా గ్రంథం చదివితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే యూదులైనటువంటి వారు తప్పించుకొనుటకు దేవుని మార్గంలో లోబడటానికి మరి ఇర్మియా దేవుని ప్రజలకు తెలియవచ్చినటువంటి ఈ గ్రంథమే ఇర్మియా గ్రంథమే ఒక ముఖ్య ఉద్దేశంగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే యెరూషలేము నుండి 3 మైళ్ళ దూరమున ఉత్తరం నెలకొని ఉన్న అనాతోతు అనేటటువంటి గ్రామంలో హిల్కియా అనేటటువంటి యాజకుని యొక్క కుమారుడే ఇర్మియా. అనాతోతు అనేటటువంటి గ్రామం నుంచి అక్కడ యాజకుడైనటువంటి హిల్కియా అనేటటువంటి వారి కుమారుడే ఇర్మియా. ఆయన వివాహం చేసుకోకుండా యోధా వారికి ఒక పాఠం నేర్పించినట్లుగా 16వ అధ్యాయము 2వ వచనంలో మనకి ఇర్మియాను గురించినటువంటి మాటలలో తెలియపరచబడతా ఉంది. అంతేకాకుండా జరగనైనటువంటి బబులోను దండయాత్ర వలన భయంతో గడపవలసి వచ్చినటువంటి ఆ కాలంలో తన స్వస్థలమైనటువంటి అనాతోతు నుండి తనకు కొన్ని రకాలైనటువంటి హత్య బెదిరింపులు ఇర్మియా ఎదుర్కొన్నాడు. ఆనాటి దినాల్లో తను చంపేస్తామని చాలామంది మరి కబురు చేసినప్పుడు యెరూషలేములో మరి ఇర్మియా యొక్క మరి
చాలామంది గుమిగూడినటువంటి ప్రవక్తల మధ్య ఆ బెదిరింపు ఎదుర్కొన్నటువంటి ఇర్మియా కాళ్ళకు బొందలు వేసి బిగించి ఆ చెరసాల అనుభవాన్ని ఇర్మియాకు కలుగజేసినప్పుడు ఒక విధంగా యెహోయాకీం అనేటటువంటి రాజు కనుదృష్టి నుంచి పారిపోవలసినటువంటి పరిస్థితి ఇర్మియా ఎదుర్కొన్నాడు. మరొక పక్క ఈ అబద్ధ ప్రవక్తలు అనేకమైనటువంటి అవమానాల చేత ఇర్మియా మరి హత్య చేయబడటానికి ఒక నీరు లేనటువంటి బురద గోతిలోకి ఇర్మియాను పంపినప్పుడు అక్కడ నుండి మరణంతో పోరాడుతున్నటువంటి సమయంలో ఐథియోపియుడైనటువంటి ఎదెల్మెలెకు అనేటటువంటి ఒక నపుంసక రాజు అనుమతి పొంది అతన్ని ఆ బురద గుంటలో నుంచి బయటకు తీసి మరి రక్షించినట్లుగా మరి 38వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు మనము ఇర్మియా గ్రంథం చదివితే ఇర్మియా యొక్క చరిత్ర మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఇర్మియా అనే పేరుకు అర్థం ఏమిటంటే యెహోవా స్థాపించును, యెహోవా స్థాపించును. ఇది గొప్పంగా ఇర్మియాను గురించినటువంటి ఆయన లైఫ్ హిస్టరీ. అయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా తండ్రి హిల్కీయా ఇతను యాజకుడు, బెన్యామీన్ దేశమందలి అనాతోతు అనేటటువంటి గ్రామంలో ఈయన కాపురం ఉన్నాడు. ఈ అనాతోతు అనేటటువంటిది యెరూషలేములో ఉత్తర దిశలో ఇది 4 మైళ్ళ దూరంలో మరి ఉన్నది. ఇది యూదా రాజ్యానికి చెందింది. ఇర్మియా యూదా రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి చివరి మరి 5 రాజుల కాలంలో మరి ఈయన ప్రవచించినట్లుగా మనం మొదటి అధ్యాయంలో చూస్తా ఉన్నాం. ఇతను రాజకీయంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా మరి చాలా భయంకరమైనటువంటి ఆదినాల్లో బబులోను, ఐగుప్తు, అష్షూరు దేశాలు మరి వారి ఆధిపత్యం కోసం పోరాడుతున్నప్పుడు యూదా దేశంలో ఇతను ఉండి సేవ చేసేటటువంటి విధానాలు, అంతేకాకుండా ఇర్మియా వారికి సుమారుగా 40 సంవత్సరాలు ప్రవచనాలు అందించినటువంటి ప్రవక్తగా ఇర్మియా యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు మనము ఈ 4వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. ఈ దినం మనం చదువుకున్నటువంటి ఈ 4వ అధ్యాయం నుంచి మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని మనం గమనించగలిగినట్లయితే ఇర్మియాను పిలిచి దేవుడు ప్రవక్తగా బాధ్యతను అప్పగించాడు. ఇర్మియాను దేవుడు పిలిచి ప్రవక్తగా బాధ్యతను అప్పగించాడు. ఏమని ఇర్మియాతో దేవుడు మాట్లాడాడు? నీవు గర్భంలో రూపించక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను. మనమందరము తల్లి గర్భంలో ఉండగానే మన జీవితాలను దేవుడు ముందుగానే నిర్ణయించాడు. ఇక్కడ ఇర్మియా విషయంలోనే కాదు, మనందరి విషయంలో కూడా దేవుడు మరి ఒక్కొక్క మరి ఉద్దేశంను మన ఎడల దేవుడు ఉంచాడు. కాబట్టి ఇక్కడ 5వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, నేను నిన్ను నిరూపించక మునిపే నిన్ను ఎరిగి ఉంటుంది. ప్రవక్త విషయంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ మనం చూస్తాం. నిన్ను ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి దేవుని యొక్క సంకల్పము బాలుడై ఉండగానే దేవుడు ఆయన పిలిచాడు. నేను బాలుడనని నీవు అనవద్దు అని మాట్లాడుతున్నాడు. అంటే దేవుని పిలుపుకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఇక్కడ స్పష్టంగా ఇర్మియా జీవితంలో మనకు కనిపిస్తాం. ఇర్మియాను దేవుడు ఎందుకు పిలిచాడో, ఇర్మియా జీవితంలో దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, మరి ఆ ప్రవక్తలందరినీ పిలిచినప్పుడు దేవుడు వారందరూ సాకులు చెప్పేటటువంటి విధానంలో మోషే మొట్టమొదటి వరుసలోకి వస్తాడు.
మోషేని దేవుడు పిలిచినప్పుడు కూడా మోషే కూడా సాకులు చెప్పాడు. నేను నత్తివాడిని, నేను మాట్లాడలేను, నోటు మాంద్యం కలిగినటువంటి వాడిని అని చెప్పి సాకులు చెప్పినటువంటి మోషేని కూడా దేవుడు మరి ఎలా వాడుకోవాలో ఆయనకు తెలుసు. ఇక్కడ ఇర్మియాను కూడా దేవుని యొక్క ఉద్దేశంలో మరి ప్రవక్తగా ఏర్పాటు చేసుకొని ఏమని మాట్లాడుతున్నాడని మనం ఇక్కడ చూసినట్లయితే, నేను నత్తి వారిని, అంగహీనులను, బలహీనులను ఏర్పాటు చేసుకొని మరి శక్తివంతమైన సాధకాలుగా వారిని తీర్చిదిద్దుతానని మాట్లాడుతూ, నేను నిన్ను పంపిన వారి యొద్దకు నీవు వెళ్ళాలి, వారితో నీవు మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? దేవుని యొక్క ఉద్దేశాలని ప్రవక్త ద్వారా తెలియపరచాలి. పాస్టరల్ మినిస్ట్రీ ఇది చాలా కష్టతరమైనటువంటి పరిచర్య. ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు వచ్చాడు అనుకోండి మన ఊళ్ళో, ఆయన ఏదన్నా ఒక క్యాబినెట్ హోదా కలిగి ఉంటే మినిస్టర్ గారు వస్తున్నారండి అంటారు. ఏమంటారు? మినిస్టర్ గారు. దీనిలో నుంచి వచ్చిందే ఆ భాగం కూడా. మినిస్టీరియల్ పరిచర్య అంటే వాళ్ళు రాజకీయంగా సంఘ పరిచర్య చేస్తున్నారు, లేక సమాజ పరిచర్య చేస్తున్నారు. దేవుని యొక్క పరిచర్య ఇది దేవుని ద్వారా ఏర్పాటు చేయబడింది. అది ప్రజల కొరకు ఏర్పాటు చేయబడింది. మినిస్ట్రీ అంటే ఈ పరిచర్యలో పిలుపు అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనట్లుగా మనం గుర్తించాలి. పిలుపు ఇందాక పాడిన పాటలో మధుర 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 సేవ, యేసు ప్రభుని సేవ అనే పాటలో ఆఖరి వచ్చిన మనం చూస్తే అది నా హృదయాన్ని చాలా ద్రవింపజేస్తుంది. అదేమిటంటే, దైవజనుడ మరువకోయి దైవ పిలుపు నోయి, దైవ నీతి వదలపోయి దేవుడు నిన్ను దీవించున్నాయి. చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలు. ఎందుకు పిలిచాడు, దేవుని ఉద్దేశం ఏమైనదో, ఆ పిలుపును పట్టుకుని నువ్వు వెళుతుండగా లోకంలో నీ మీద రాళ్ళు పడవచ్చు, అవమానాలు ఎదురవచ్చు, నిందలు రావచ్చు, అవహేళన రావచ్చు, లోకం నిన్ను నిందించవచ్చు. కానీ ఆయన పిలుపును మాత్రం నీవు విడిచిపెట్టద్దు. ఇక్కడ ఇర్మియా కూడా అదే, ఆ పిలుపు ద్వారానే తాను మరి యుగ రాజ్యంలో తనకు ఎదురయ్యేటటువంటి అవమానాలు, తనకు ఎదురయ్యేటటువంటి నిందలు, తనకు ఎదురయ్యేటటువంటి మరణాపాయకరమైన పరిస్థితులలో మరి తాను ముందుకు వెళ్తూ ఉన్నాడు. దేవుడు చెప్పినటువంటి విషయాన్ని, ఒక్కొక్క విషయాన్ని ఇక్కడ మనము గమనించగలిగినట్లయితే, ఈ 4వ వచనం నుంచి, నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, మరి తల్లి గర్భంలోనే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, మరి బాలుడైండగానే నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, కాబట్టి నేను బాలుడనని నీవు అనవద్దు. నేను ఎందుకు పిలిచానో నా ఉద్దేశం ఏమిటో ముందు ముందు నువ్వు చూడబోతా ఉన్నావు. దేవుని ఉద్దేశాలు చాలా గొప్పగా ఉంటాయి. అంతేకాకుండా దేవుని యొక్క ప్రణాళిక సాకులు చెప్పి తప్పుకోవడానికి, బలహీనతలు చూపి జారిపోవటానికి వీలు లేనటువంటి పరిచర్యను దేవుడు ఇర్మియాకు ఇక్కడ అప్పగించాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సంసోను, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 3 నుంచి కొన్ని వచనాలు చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం నుంచి.
చూడండి. దావీదు విషయంలో 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12-13 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12-13 వచనాలు. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్న వాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. చాలండి. లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనం నుంచి. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కలును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. చాలండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్ని జనులలో తన కుమారుని ప్రత్యేకవలనని ఆయనను నా యందు బయలుపరగాను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంతృప్తలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళితిని. నలుగురు వ్యక్తులు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మొట్టమొదటి వ్యక్తి సంసోను, తర్వాత దావీదు, తర్వాత బాప్తిస్మిచ్చు యోహాను, తర్వాత పౌలు. ఈ నలుగురు సేవకులు దేవుని యొక్క పరిచర్య కొరకు తల్లులను సిద్ధపరిచిన విధానాన్ని మనం ఇక్కడ చూస్తాం. నేను చాలామంది అడిగే ప్రశ్న ఒకటి ఉంది. చాలామంది ఇదేంటండి, మీరు పాస్టర్ గారు కదా, మీ పిల్లల్ని సేవకి ఎందుకు పంపలేదు అని అడిగారు. నేను బలవంతంగా సేవకు వచ్చాను. ఇష్టం లేకుండా సేవకు వచ్చి తర్వాత దేవుడు నన్ను పట్టుకున్నాడు. దేవుడు పట్టుకున్న తర్వాత సేవ ఫలించే విధంగా దేవుడు తప్పనిసరిగా చేస్తాడు. మనం బలవంతంగా సేవకూడదు, ఏం చేయకూడదు, పంపకూడదు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తమును మనము నెరవేర్చే వారంగా ఉండాలి. అది నా ఉద్దేశం. ఇద్దరు బిడ్డలే ఎడలా నేను అటువంటి ప్రణాళిక కలిగి ఉన్నా, సేవ చేయలేని ఆశతో ఉన్నా. కానీ దేవుడు ఎవరి ద్వారా ఆ సేవ కొరకు ఏర్పాటు చేస్తాడో తెలియదు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క సేవ అనేటటువంటి పనిలో సంసోను తల్లికి ఇచ్చినటువంటి ఆధిక్యతను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. నాజీరు చేయబడిన వ్యక్తిగా. నాజీరు మరి ఎందుకు నాజీరు అంటే దేవుని కొరకు ప్రతిష్ఠించబడేటటువంటి సేవ. దావీదు, బాప్తిస్మిచ్చు యోహాను, అపోస్తలుడైన పౌలు. ఈ నలుగురు వ్యక్తుల యొక్క జీవితాల్లో మనము గమనించగలిగినట్లయితే దేవుని యొక్క పనిని, దేవుని యొక్క కార్యములు నిర్వహించుటకు దేవుని చేత ఏర్పాటు చేయబడి ఆయన చేతిలో బలమైన సాధకాలుగా వాడబడటానికి దేవుడు తన కృపను వీరికి అనుగ్రహించి అన్నాడు. కాబట్టి సేవా పరిచర్యలో ఇక్కడ ఇర్మియాను దేవుడు పిలిచాడు. పిలిచి ఇర్మియా నోటి నుండి దేవుడు అతన్ని సిద్ధపరిచాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చదవండి. దేవుడు తన ప్రవక్తగా నియమించి దేశాన్ని, రాజ్యాన్ని, మరి అంతేకాకుండా ఆయన ప్రకటన ద్వారా తెలియపరుస్తున్నాడు. ఆయన ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఆయన చిత్తము ద్వారా ఉద్దేశం ఇక్కడ నెరవేర్పు జరిగిస్తున్నట్లుగా
ఇర్మియా యొక్క బాధ్యతను మరి ఇక్కడ తెలియపరుస్తున్నట్లుగా యోధా వారికి హెచ్చరిక చేయటం కాదు, కానీ ఇది ఇశ్రాయేల్ దేశంలో యోధా వారితో సన్నిహితంగా మరి ఇర్మియా ద్వారా దేవుడు ఆయన ఒక ప్రత్యేకమైన పనిని అప్పగిస్తున్నాడు. ఏమిటండి? పెళ్ళగించుటకును, విరుగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నియమించి ఉన్నా. సేవకునికి మరి ఆయన పరిశుద్ధత ద్వారా ఆయన పరిచర్య జరిగించినప్పుడు ఆయన ఒక బలమైన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పనిని జరిగిస్తాడు. చాలా రకాలైన అనుభవాలు ఈ 39 సంవత్సరాల అనుభవ కాలంలో నేను చెప్పగలను. దేవుడు కొన్ని ప్రత్యక్షంగా జరిగిస్తాడు, కొన్ని పరోక్షంగా జరిగిస్తాడు. సేవకులు నిబంధనతో ఉన్నప్పుడు, నీతియుక్తం ఉన్నప్పుడు, దేవునిపై ఆధారపడి ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు అని చెప్పడానికి ఇక్కడ ఇర్మియాని మనకు ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఎల్లగించుటకును, విరుగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును దేవుడు ఇర్మియాని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము మనం ఇక్కడ కొన్ని విషయాలు చూద్దాం. సంఘ పరిచర్యలో పెద్దల యొక్క పరిచర్య, సంఘ పరిచర్యలో పెద్దల యొక్క పరిచర్య. ఇక్కడ పేతురు మరి ఇక్కడ కాపర్లు బాధ్యతను గురించి మరి పేతురు భక్తుడు ఈ 5వ అధ్యాయంలో తెలియపరుస్తున్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడు? తన్ను తోటి పెద్దను అని ఇక్కడ ఉపయోగించాడు ఒక మాట. తోటి పెద్దను అంటే ఆయన కూడా సంఘ పెద్దే, ఆయన కూడా సంఘ పెద్దే. తోటి పెద్దను అని సంబోధిస్తున్నప్పుడు ఆ ఇతర పెద్దలతో తాను ముచ్చటిస్తున్నటువంటి మాటను ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమలను గురించి సాక్షిగాను బయలుపరచబడు మహిమలో పాలువాడటకు తను తాను పరిచయం చేసుకుంటూ ఆ పరిచర్యలో వారు కూడా వాడబడాలి అని ఇక్కడ పేతురు యొక్క ఉద్దేశం. అంటే పేతురు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమలను ప్రత్యక్షంగా చూచిన వ్యక్తిగా ఇక్కడ మాట్లాడతాడు. ఆయన కంటితో చూశాడు. అంతేకాకుండా ప్రభు మహిమతో వచ్చినప్పుడు ఆయన మహిమలో పాలువాడుగా ఉండాలని విశ్వాసంతో ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. సంఘంలో పెద్దలకు కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు. ఏమని హెచ్చరికలు చేస్తున్నాడు? దేవుని మందను సరైన రీతిగా పై విచారణ చేయవలనని హెచ్చరిక చేస్తూ, సంఘం అనేటటువంటిది దేవుని యొక్క మంద. చూడండి, గొర్రెలకు ముందు నడుస్తాడు కాపరి, గొర్రెలకు ముందు నడుస్తాడు. అంటే గొర్రెల్లో ఒక విధమైనటువంటి భయం ఉండదు. ముందు చూసినప్పుడు కాపరి కనపడకపోతే గొర్రెలు ఏమైపోతాయి? చెదిరిపోయే ప్రమాదం ఉంది. అంటే వాటికి ఒక అలవాటు, మాకు ఒక ధైర్యం ఉంది, మాకు ఒక స్థైర్యం ఉంది, మా కాపరి మా ముందు. అంటే కొన్ని విషయాలు, కొన్ని సొంత విషయాలు కాపరి దగ్గరికి వచ్చి చెప్తారు. చెప్పి అయ్యగారు ప్రార్థన చేయండి అంటారు. దేన్ని నమ్మి? దేవుని యొక్క సేవకుడు నా గురించి ప్రార్థిస్తాడు, నా గురించి కన్నీటితో ప్రార్థిస్తాడు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తాడనే ఒక ధైర్యము, స్థైర్యము ఇక్కడ కాపరిని చూస్తూ గొర్రెలు ఏ విధంగా ముందుకు వెళతాయో మరి అక్కడ పేతురు చక్కగా ఉదాహరణ రీతిగా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంటే ఆ గొర్రెలను కాల్చే బాధ్యత పెద్దలకు, నాయకులకు ఇక్కడ అప్పగిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలను మనం చూస్తున్నాం. అంతేకాకుండా వారు మందకు మాదిరిగా ఉండాలి.
మందకు మాదిరిగా ఉండాలి. అంటే పెద్దల యొక్క పరిచర్య, కాపరి యొక్క పరిచర్య. అంటే మా పెద్దలు మా సంఘానికి ఒక స్తంభాలు లాంటి వారు. వారు నిలబడి ఏదైనా చేయగలరు, వారు నిలబడి ఏదైనా సాధించగలరు అనేటటువంటి ఒక మనోస్థైర్యం. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ మందలో ఎలా ఉండాలి అని చెప్తున్నాడో చూడండి. బలిమి చేత కాకుండా, దుర్లాభాపేక్షతో కాకుండా, దేవుని చిత్త ప్రకారంగా ఇష్టపూర్వకంగాను సిద్ధ మనసుతోనూ దేవుని యొక్క మందను విచారణ చేయుతూ వాటిని కాయవలేదు. మందకు మాదిరిగా ఉండాలంటే బలవంతంగా కాకుండా, దుర్లాభాపేక్షతో కాకుండా, దేవుని యొక్క చిత్త ప్రకారమున ఇష్టపూర్వకంగాను సిద్ధ మనసుతో దేవుని యొక్క మందను విచారణ చేయొచ్చు వాటిని కాయాలి. ఒక భయంకరమైన మాట కూడా ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నాడు. ఏమిటా మరి మాట అంటే మందపై ప్రభువులుగా కాకుండా, మందపై ప్రభువులుగా కాకుండా. అంటే అడ్మినిస్ట్రేషన్లో ఇక్కడ కొన్ని పరిస్థితులను పేదలు జ్ఞాపకం చేస్తారు. అడ్మినిస్ట్రేషన్ చేయాలి, ప్రేమించాలి, కాపరతో పరిచయం చేయాలి. రెండవది ఏమిటంటే ప్రేమతో కూడా కాపరి పరిచర్య జరిగించాలి. మందకు మాదిరిగా జీవించాలి, మందకు మాదిరిగా జీవించాలి. అంతేకాకుండా ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటమును వారు పొందుతారు. 4వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు. అంతేకాకుండా మరి ఇంకొక ఇంటర్నల్ రిలేషన్షిప్ ఏంటి? పెద్దలకు సంఘానికి ఉండే అవినాభావ సంబంధం. 5వ వచనం చదువుదాం. మీరందరూ యజమానులుగా దీన మనసు అని వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకున్నాడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను గ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. విశ్వాసులు పెద్దలకు విధేయులుగా ఉండాలి. ఒక చక్కని మాటను ఉపయోగించాడు. ఏంటంటే తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఇదంతా క్రీస్తు ప్రేమలో మాత్రమే సాధ్యమవుతుంది. అంతేగాని ఇది పర్సనల్ అఫైర్స్గా తీసుకోకూడదు. కొంత అడ్మినిస్ట్రేషన్ ఏమవుతుందంటే బయట పర్సనల్ అఫైర్స్ తీసుకొచ్చి సంఘంలో మిక్స్ చేసి సంఘంలో దాన్ని పొలిటికల్గా తీసుకుని వచ్చేటటువంటి విధానాలు కూడా కొన్ని మనకు కనిపిస్తాం. ఈ సంఘంలో ఎలా వచ్చిందంటే ఈ విషయం, సంఘంలో ఇది లేదు కదా, ఈ విషయం ఎలా వచ్చింది అని అంటే ఎక్కడి నుంచి వచ్చింది? అది బయట నుంచి వచ్చి సంఘంలో జరగబడింది ఆ విషయం. అది అంటే అది పొలిటికల్గా ఉండొచ్చు, కుటుంబ పరంగా ఉండొచ్చు, పర్సనల్గా ఉండొచ్చు, మరొకటిగా ఉండొచ్చు. కానీ అలా ఉండకూడదు అని పేరు ఇక్కడ హెచ్చరిక చేస్తారు. ప్రేమతో ఏం చేయాలనంటే దీన మనస్సును వస్త్రమును ధరించుకోవాలి. ఆ దీన మనస్సు కలిగి ఉండి దేవుని చేత హెచ్చింపబడాలి. కాబట్టి తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద మనం ఎలా ఉండాలి? దీన మనస్కులుగా ఉండాలి. వాక్యం వింటున్నటువంటి మనము వాక్యానుసారంగా జీవించగలిగేటటువంటి హృదయాన్ని మనం కలిగి ఉంటున్నామా? వాక్యం అవసరమే. వాక్యం గుచ్చుకుందనుకోండి, దాన్ని మనం ఏం చేస్తాం? విమర్శగా తీసుకుంటాం. వాక్యం గుచ్చుకున్నప్పుడు విమర్శగా తీసుకుని దాన్ని మరి విమర్శనాత్మకంగా నడిపించేటటువంటి ప్రమాదం లేకపోలేదు. అయితే ఈ చింత యావత్తు దేవుని మీద వేయాలి. దేవుని మీద వేసి నడుస్తున్నప్పుడు మనం ఆయన చిత్తానికి లోబడినప్పుడు, మెలకు కలిగి మనం జీవిస్తున్నప్పుడు మరి అపవాది మనల్ని ఏం చేస్తాడంటే గర్జించు
సింహం వల్లే సంఘంలో జ్వరపడి విభేదాలు తీసుకుని వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఎక్కడ చూసుకుంటుందో, ఎక్కడ వీక్నెస్ ఉంటుందో, ఎక్కడ మనకి అనుకూలమైన విషయాలు ఉంటాయో సాతానుడు అక్కడ జ్వరపడతాడు. జ్వరపడి సాతానుడు చేసే పని ఏంటంటే సంఘంలో విభేదాలు తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి తగిన కాలమందు మనం ఏం చేయాలి? దీన మనస్కులై ప్రభు మాటకి లోబడేటటువంటి వారుగా. అంటే ఇక్కడ కొన్ని విషయాలు కూడా తెలియ చెప్తున్నాడు. చదువుదాం ఒకసారి మనం 6వ వచనం నుంచి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలను నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండాలి. అపవాది ఏ విధంగా వస్తున్నాడండి? గర్జించు వస్తున్నాడు. కాబట్టి విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి. శ్రమలను చూచి మనము అధైర్యపడకూడదు. శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. మనకు వచ్చినప్పుడు దాని గురించి మనము చింతపడకుండా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పేతురు ఈ పత్రికను రాస్తున్నప్పుడు మరి చాలా తనకి మానసికంగా, శారీరకంగా చాలా గుచ్చుకునేటటువంటి శ్రమలు ఎదురైనప్పటికీ వాటికి భయపడకుండా యేసుక్రీస్తు ప్రేమను రుచి చూచినటువంటి శిష్యుడుగా తన ఎక్స్పీరియన్స్ని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ప్రభుతో కలిసి నడిచాడు. ప్రభుతో దగ్గరగా ఉండి చూచాడు. కాబట్టి ఇప్పుడు సంఘాన్ని నడిపిస్తున్నటువంటి పేతురు మరి పాస్టరల్ మినిస్ట్రీలో ఉండేటటువంటి విధి విధానాల గురించి తెలియచెప్పడానికి మరి పేతురు ఇక్కడ ఇష్టపడుతున్నాడు. కాబట్టి మరి మనల్ని బలపరిచేటటువంటి దేవుడి వైపు మనం చూడాలి. తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. కాబట్టి మీరు భయపడవలసిన పని లేదు. 3వ పాఠం మనము సువార్త పాఠంలోకి వెళదాం. జబదయి కుమారుల యొక్క కోరికను గురించినటువంటి మాటలు ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ జబదయి కుమారుల గురించి మత్తయి సువార్తలోకి మార్కు సువార్తకి కొంత భేదం కనిపిస్తూ ఉంది. మార్కు సువార్తలో అయితే 10వ అధ్యాయం 35 నుంచి 45 వరకు రాయబడి ఉంది. మత్తయి సువార్తలో 20వ అధ్యాయం 20 నుంచి 28 వరకు రాయబడి ఉంది. మరి మత్తయిలో వారి తల్లి ఈ కోరిక కోరినట్లుగా మనం చూస్తున్నాం. కానీ మత్తయి మార్కు కన్నా 20 సంవత్సరాల తర్వాత రాసినటువంటి మరి మరొక సువార్తలో కూడా మరొక రీతిగా ఉన్నట్లుగా యాకోబు, యోహానులు వాస్తవంగా యేసుక్రీస్తుకు దగ్గర బంధువులు. యాకోబు, యోహానులు యేసుక్రీస్తుకు దగ్గర బంధువులు. కాబట్టి మరి యాకోబు, యోహానుల యొక్క తల్లి పేరేమిటంటే సలోమి. ఈమె యేసుక్రీస్తు తల్లి అయినటువంటి మరియకు సహోదరి. యేసుక్రీస్తు తల్లి అయిన మరియకు సహోదరిగా కనిపిస్తా ఉంది. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో, మార్కు సువార్త 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తే ఈ విషయం మనకు కనిపిస్తుంది. ఈ దగ్గర బంధుత్వాన్ని బట్టి స్థాపించబోయే రాజ్యంలో కుడి వైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు స్థానాన్ని తల్లి కోరుతా ఉంది. అంటే మరి రాజకీయ పరిస్థితులు గుండా మనం ఆలోచన చేస్తే ఒకరు ప్రధాని, మరొకరు ఉప ప్రధాని పాత్రలు అయి ఉండొచ్చు. ప్రధాని, ఉప ప్రధాని పాత్రలు అంటే అది చాలా భావగర్భితమైన పాత్రలే.
ఎందుకనంటే మన భారతదేశంలో మనము పొలిటికల్ ఎనాలిసిస్లో ఆలోచన చేస్తే ప్రధానంటే దేశ అధ్యక్షుడు రబ్బర్ స్టాంప్ లాంటి వాడు. దేశ అధ్యక్షుడు ప్రధానమంత్రికి ఉన్నటువంటి మరి ఎక్కువ ప్రాధాన్యతను మనము పొలిటికల్గా మనం ఆలోచన చేస్తే ఈ ఇద్దరు కుమారులు, ఒకరు ప్రధానమంత్రి స్థానం, మరొకరు ఉప ప్రధాని స్థానాన్ని కోరుతా ఉన్నారు. వారు అర్హులమని వారు కలుస్తా ఉన్నారు. వారు మేము చాలా అర్హులమి, దానికి చాలా ఎబిలిటీ కలిగిన వారిని అని వారు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు వారిని ఒక మాట అడుగుతున్నారు. మీరేం అడుగుతున్నారో మీకు తెలుసా? మీరు కోరినది ఏమిటో మీకు తెలుసా? నేను త్రాగబోయేది మీరు త్రాగలరా? నేను చేయబోయేది మీరు చేయగలరా? మినిస్ట్రియల్ వర్క్లో మరి చాలా ఫండమెంటల్ ఇది. సేవా పరిచర్యలో మరి నేటి దినాల సేవా పరిచర్య లేకపోతే మా తరంలో ఉన్నటువంటి సేవా పరిచర్యను పోలిక చేసుకుంటే చాలా చాలా డీవియేషన్ కనిపిస్తాం. నేటి తరంలో వచ్చినటువంటి సేవకులు టైం టు టైం చేసే ఉద్యోగంలాగా మారిపోయింది. ఆఫీస్కి టైంకి వెళ్ళి మళ్ళా టైంకి ఇంటికి వచ్చేస్తారు. ఉదాహరణకి టీచర్స్ ఉన్నారు, ఉదయం వారు 9 గంటలకి వారి స్కూల్లో ఉండాలి, మళ్ళీ 4 గంటలకి వారి స్కూల్ విడిచి రావాలి. కానీ ఇది 24/7 ఎల్లప్పుడూ సేవలో పరిచర్యలో పాస్టరల్ మినిస్ట్రీ చాలా ప్రాముఖ్యమైనదిగా జ్ఞాపకం చేయబడతా ఉంది. అంటే నేను ఇక్కడ ఎందుకు ఈ మాట మరి ఉచ్చరిస్తున్నాను అని అంటే, ఈ టైం టు టైం చేసే ఉద్యోగం లాంటిది కాదు. నేను కోరేది మీరు చేయగలరా? నేను పొందబోయేది మీరు పొందగలరా? అంటే నేను త్రాగబోయేది మీరు త్రాగగలరా అని అంటే ఆయన ఏం తాగారు? శ్రమల పాత్ర. నేను పొందబోయేదనంటే సిలువ పాత్ర. నేను త్రాగబోయేది అంటే ఈ శ్రమల పాత్ర. గిన్నె నా యొద్ద నుండి తీసివేయి ప్రభువా, నీ చిత్తమే సిద్ధించు అన్నాడు. కానీ నేను ఇది తాగలేను అని అనలేదు దేవుడు, యేసుక్రీస్తు ప్రభువా. ఈ పాత్రలో నేను తాగలేను అనలేదు. ఈ పొందబోయే సిలువను నేను పొందలేను అనలేదు. నీ చిత్తమే సిద్ధించు ప్రభువా. కానీ ఇక్కడ యాకోబు యోహానులకి ఇది అర్థం కావట్లే. వాళ్ళు ఏమన్నారంటే, టేక్ ఇట్ ఈజీగా ఏమన్నారంటే, నేను చేయగలం ప్రభువా, నేను త్రాగగలం ప్రభువా. అంటే వారు చాలా హోదాను గురించి ఆలోచన తప్ప ఆ శ్రమలను గురించి చేయబోయేటటువంటి దేవుని యొక్క శిలువ పాత్రను గురించి వారు ఆలోచన చేయనటువంటి వారుగా మనకి ఇక్కడ కనిపిస్తున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇక్కడ మనము గమనించగలిగినట్లయితే యేసుక్రీస్తు మనస్సు ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, మీరేమి అడుగుతున్నారో మీకు 23వ వచనం చదవండి. అంటే ఇక్కడ ఆ గిన్నె ఏమిటి అని అంటే, ఆ గిన్నె శ్రమల పాత్ర. అపోస్తుల కార్యం గ్రంథంలో 12వ అధ్యాయము మరి 2వ వచనాన్ని చూద్దాం ఒకసారి. ఖడ్గంతో చంపించను. ఇది యూదులకు ఇష్టమైన కార్యములను తెలుసుకొని పేరును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతను పట్టుకొని
చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల ఎదుగు అతను తేవాలని ఉద్దేశించి అతనికి కావలియుటకు 4 చతుష్టయములు సైనికులకు అతని అప్పగించెను. చాలండి. ఇక్కడ యాకోబు అపోస్తలులలో మొదటి హతసాక్షి అని మనం అర్థం చేసుకోవాలి. అపోస్తలులలో మొట్టమొదటి హతసాక్షి ఎవరంటే యాకోబు. అపోస్తల కార్య గ్రంథంలో మనం చూస్తాం. యోహాను వృద్ధాప్యం వరకు ఎఫెసులోనే ఉన్నాడు. తర్వాత సహజ మరణం పొందాడని మనం చరిత్రానుసారంగా జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ఈ గిన్నెలో ఉంది త్రాగలరా. ఈ గిన్నె ఎక్కడ ఉన్నదని అంటే గెత్సెమనే తోటలో. ఆయన శ్రమల పాత్రను మన కొరకు త్రాగాడు. ఆయన శ్రమల పాత్రను మన కొరకు ఆ గిన్నెలో తాగినప్పుడు అంటే ఆ శ్రమలు అనుభవించడానికి తాను సిద్ధపరచుకునేటువంటి విధానము మనము అక్కడ చూడగలుగుతాం. అందుకనే వారిని ప్రార్థనలో ఎక్కువసేపు ఉండమని చెప్పిపోతాడు. ఆ గెత్సెమనే వెలుపల ఉన్నటువంటి శిష్యులు ప్రభు కొరకు ఏం చేయమన్నాడు? ఆయన ప్రార్థన చేయమన్నాడు. మెలకు కలిగి ప్రార్థన చేయమన్నాడు. దేని కొరకు? ఆ శ్రమల పాత్రను ఆయన స్వీకరిస్తున్నప్పుడు ఆ శ్రమలు పొందగలిగేటటువంటి శక్తిని తాను పొందటానికి ఆ గిన్నెలోని తాగటానికి తాను సిద్ధపరచుకోవాలి. తర్వాత మనం చూస్తే ఆయన అనేక సార్లు గిన్నె పాత్ర సాధ్యం కాదని తెలిసి ఉన్నప్పటికీ వారు టేక్ ఇట్ ఈజీగా వారైతే మరి జ్ఞాపకం చేశారు. ఒకసారి మనం వెళదాం, దీన్ని ప్రాక్టికల్గా వాక్య రూపంలోనే చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగిపోనివ్వు, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. చూడండి, మీకు అర్థమయ్యే ఉంటుంది విషయం. ఆయన ఈ సాధ్యమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించమని వేడుకున్నాడు. అంతేకాకుండా ప్రభువుని ప్రార్థించాడు. ఈ విషయాలన్నీ ప్రభు యొక్క హృదయంలో ఉన్నాయి. మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఇవన్నీ ఆయన మాట్లాడుతుంటే వాళ్ళు టేక్ ఇట్ ఈజీగా మాట్లాడుతున్నారు, కానీ ప్రభు హృదయంలో ఉన్న విషయాలు వేరు. ఇక్కడ యాకోబు యోహానులు మాట్లాడే మాటలు వేరు. అందుకనే మనం చదువుకున్నటువంటి సువార్త పాఠ్య భాగంలో మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చి ఉన్నానని చెప్పాడు. నేను కమాండ్ చేయడానికి, డిమాండ్ చేయడానికి, రూలింగ్ చేయడానికి నేను రాలేదు. ఎందుకు వచ్చాను చెప్పండి. పరిచారం చేయడానికి వచ్చాను. అనేకులకు క్రయధనంగా, విమోచనకరంగా నా రక్తాన్ని ఇవ్వటానికి లోకానికి వచ్చాను. అంటే యూదులందరూ ఉద్దేశం వేరు. యూదులేమో మెస్సియా కొరకు ఎదురు చూశారు. ఆ మెస్సియా ఇతరుగా గుర్తించకుండా మెస్సియాని సిలువకు అప్పగించారు. ఇంకా మెస్సియా వస్తాడని వారికి ఎదురు చూస్తానే ఉన్నారు. క్రియాత్మకంగా దేవుని కార్యం జరిగిపోతా ఉంది. కాబట్టి పరలోక సంబంధమైన పరిచారకుడిగా వచ్చాడు. క్రీస్తు శ్రమలను ఆయన ధరించాడు, భరించాడు. అంతేకాకుండా అనేకులకు తన ప్రాణాన్ని పెట్టడానికి లోకానికి ఆయన వచ్చిన వాడుగా మరి జబదయి కుమారులకి ఈ మాట తెలియపరిచినటువంటి మాటలను మనం చూస్తాం. 132వ దావీదు కీర్తన ఒకసారి మనం చూద్దాం. చివరిగా దావీదు కలిగినటువంటి బాధలన్నింటినీ దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దావీదు పక్షంగా దేవుడు మరి దావీదు ప్రార్థిస్తూ మరి దేవునికి తన మొక్కుబడులను చెల్లించి దేవుని కొరకు ఒక మందిరాన్ని నిర్మించాలనే ఆశను ఈ కీర్తన ద్వారా తెలియజేస్తా ఉన్నాడు.
132వ కీర్తన ద్వారా తెలియచెప్తా ఉన్నాడు. దేవుని కొరకు గొప్ప భవనం నిర్మించాలని, దేవుని యొక్క సన్నిధి ఆయన ప్రతిరూపం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడనంటే దాన్ని మందసంగా వివరిస్తా ఉన్నాడు. నిర్మాకాండం 25వ అధ్యాయం 10 నుంచి 2 వరకు చూస్తే మరి మందసం దేనికి ప్రతిరూపం అండి? దేవాలయానికి ప్రతిరూపం. మందసం ఎక్కడ ఆగిపోతే ఇశ్రాయేలు అక్కడ ఆగిపోయారు. అంటే మందసం దేనికి పోలికగా ఉంది? దేవుని యొక్క ఆలయానికి పోలికగా ఉంది. దేవుని యొక్క ఆలయము, నీ హృదయమే ఆలయము. నీ హృదయంలో ఆయన నివసించడానికి ఆయన ఇష్టపడతాడు. కొరింథీ పత్రికలో మనం చూస్తాం, ఎవడైనా ఆలయములు పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయడు. అంటే ముందు నీ హృదయానికి ఇక్కడ ఆలోచన కలుగు చేసే మాటలను మనం చూస్తున్నాం. ఇక్కడ దావీదు కూడా ఈ 132వ కీర్తన ద్వారా ఏం తెలియచెప్తా ఉన్నాడు అంటే, దేవుని మందిరము దేవుని యొక్క మందస్సం లాంటిది. దావీదు వంశం కొరకై దాన్ని దేవుడు దీవించబోతా ఉన్నాడు. 2 వాగ్దానాలు అంటే దావీదు వంశీయులు దేవునికి విధేయులైనంత కాలం వారి పాలనకి అంతం ఉండదు. దావీదు యొక్క రాజ్యానికి అంతం ఉండదు. దావీదు యొక్క రాజ్యంలో ఆశీర్వాదాలకి షరతులు ఉండవు అనేటటువంటి విషయాన్ని 11వ వచనం నుంచి దావీదు వంశాన్ని ఏ విధంగా దీవించబోతున్నాడో ఇక్కడ తెలియచెప్పేటటువంటి మాటలను మనం చూస్తాం. కాబట్టి దావీదు వంశము సదాకాలం దేవుని యొక్క రాజ్యమును పాలిస్తుంది. దావీదు యొక్క 17వ వచనం చదవండి. నా అభిషిక్తుని కొరకు నేను ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను. అతని శత్రువులకు అవమానము వస్త్రముగా ధరింపచేసేదను. అతని కిరీటము అతని మీద ఉండి తేజరిల్లును అనెను. అంటే దావీదు యొక్క వంశాన్ని ఆయన నిర్మూలన చేస్తానంటలేదు, కానీ దావీదు యొక్క వంశాన్ని ఉద్ధరిస్తానంటున్నాడు. దావీదు యొక్క వంశాన్ని దేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో యాజక పరిచర్య కొరకైనటువంటి తెలియచెప్పబడిన మాటల్లో ఇర్మియా భక్తుడిని మనం చూస్తున్నాం. పేతురు రాసిన పత్రికలో సంఘ పెద్దల యొక్క పరిచర్యను మనం చూస్తున్నాం. కాపరి పరిచర్యను మనం చూస్తున్నాం. జబదే కుమారులైనటువంటి యాకోబు, యోహాన్లు అడిగినటువంటి ప్రశ్నకు యేసు ప్రభువారు ఇచ్చినటువంటి జవాబు ద్వారా ఆయన శిలువ మరణం ద్వారా ఈ లోకానికి రక్షణ కార్యాన్ని తీసుకుని వచ్చేటటువంటి వినూత్నీకరించబడేటటువంటి కృపా కార్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి మన జీవితాల్లో ప్రభువును మహిమపరిచేటటువంటి వారధులుగా మనమందరం ఉండాలని, ఈ పరిచర్యలో మనమందరము ఆయనకు విధేయంగా జీవిస్తూ ఆయన రాకడను స్వాగతించేటటువంటి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన సంఘానికి ప్రభు అనుగ్రహించి నడిపించి బలపరిచి కాచి కాపాడునుగా. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. నా జీవిత తీరమున హృదయమును